సామ్సంగ్ రీసెంట్గా గెలాక్సీ A22 5G ఫోన్ లాంచ్ చేసింది. దీన్ని మెయిన్గా ఆఫ్లైన్ కస్టమర్స్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ఇది మీ దగ్గరలోని సామ్సంగ్ స్టోర్లో కానీ లేదంటే మొబైల్ షాప్లో కానీ ఇది అందుబాటులో ఉంటుంది. దీని ప్రైస్ 20,000గా ఉంటుంది. అయితే సామ్సంగ్ గతంలో ఈ A22 సిరీస్లోనే ఒక 4G ఫోన్ లాంచ్ చేసింది. దాని ప్రైస్ 18,500గా ఉంటుంది. బట్ ఇది 5G ఫోన్, దీని ప్రైస్ 20,000గా ఉంది. అంటే A22 సిరీస్లో 4G ఫోన్ ప్రైస్ వచ్చేసి 18,500గా ఉంటాయి. 5G ఫోన్ ప్రైస్ వచ్చేసి 20,000గా ఉంది. అయితే ఈ గెలాక్సీ A22 5G ఫోన్ని ఆఫ్లైన్లో ఇంత ప్రైస్కి తీసుకోవడం బెటర్, లేదంటే దీనికంటే తక్కువ ప్రైస్లో ఆన్లైన్లో ఏమైనా మొబైల్స్ ఉన్నాయి అంటే అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఏమైనా మొబైల్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అలాగే ఈ వీడియో చివరిలో ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ ఇందులో ఏది బెటర్ అనేది కూడా మీరు డిసైడ్ అయిపోతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ గెలాక్సీ A22 కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. డిస్ప్లేలో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇక రేర్స్ అయిన ట్రిపుల్ కెమెరా LED ఫ్లాష్ ఉంటుంది. ఇది 9mm థిక్నెస్ 203 గ్రామ్ వెయిట్తో గ్రే, వైట్, మింట్, వైలెట్ ఇలా 4 కలర్ వేరియంట్స్గా వస్తుంది. సో ఈ విధంగా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్, 399 ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 90% స్క్రీన్ టు బార్ రేషియోతో ఈ డిస్ప్లే వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 20,000 ప్రైస్తో వస్తుంది. కానీ ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే కాకుండా ఓన్లీ TFT డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే TFT డిస్ప్లే కంటే సూపర్ AMOLED డిస్ప్లే చాలా బాగుంటుందని. అదే మీరు ఆన్లైన్లో చూసినట్లయితే దీనికంటే చాలా తక్కువ ప్రైస్లోనే మొబైల్స్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన గెలాక్సీ N21 2021 మొబైల్ 13,000 ప్రైస్తో వస్తుంది. కానీ ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇంత ప్రైస్ పెట్టి ఆఫ్లైన్లో TFT డిస్ప్లే మొబైల్స్ తీసుకుంటారా, లేదంటే ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్లో సూపర్ AMOLED డిస్ప్లే తీసుకుంటారనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో MediaTek Dimensity 700 SoC ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. ఇది 7 nm పై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.2 GHz దాకా ఉంటుంది. ఇక గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో Mali G57 MC2 GPU ఉంటుంది. అయితే గేమింగ్ పరంగా దీని పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పలేం, కానీ నార్మల్ గేమింగ్కి ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 6GB 128GB 8GB 128GB ఇలా 2 మెమరీ వేరియంట్స్ వస్తుంది. అలాగే ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే ఎట్ ఏ టైం మనం 2 సిమ్ కార్డ్ 1 MicroSDని యూజ్ చేయొచ్చు. ఈ MicroSD ద్వారా మనం మెమరీని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది రేట్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f1.8, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.2, ఇక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.4. ఈ రేర్ కెమెరాతో 1080p at 30 fps వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.0. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా కూడా మనం 1080p at 30 fps వీడియో షూట్ చేయొచ్చు. అయితే ఈ మొబైల్ కెమెరాని ఆన్లైన్లో లాంచ్ అయిన గెలాక్సీ M21 2021తో కంపేర్ చేసినట్లయితే అది కూడా రేర్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. కాకపోతే అది 4K వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో ఓన్లీ 1080p వరకే సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ A22 మొబైల్ అనేది ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్తో వస్తే ఆ గెలాక్సీ M21 మొబైల్ అనేది ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్తో వస్తుంది. సో ఈ విధంగా మనకి కెమెరా పరంగా కూడా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో బెటర్ మొబైల్స్ లభిస్తున్నాయి. ఇక OS విషయానికి వస్తే ఇది Android 11 OS 1 UI పై రన్ అవుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో USB Type-C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0 ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 20,000 గాను అండ్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ 22,000గా ఇది ఆఫ్లైన్ స్టోర్లో లభిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ గెలాక్సీ A22 5G మొబైల్లో బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ ఇవన్నీ యావరేజ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ప్రైస్కి మీరు ఈ మొబైల్ కంటే కూడా కాస్త తక్కువ ప్రైస్లో ఆన్లైన్లో ఇంత మనం చెప్పుకున్నాగా సామ్సంగ్ నుంచి గెలాక్సీ M21 మొబైల్ని తీసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు అంత తక్కువ ప్రైస్ కాకుండా కాస్త కాస్ట్లీయర్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే అంటే అరౌండ్ 22,000 నుంచి 24,000లో మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే దీనికంటే కూడా గెలాక్సీ F62 మొబైల్ తీసుకోవచ్చు. అది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Exynos 9825 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా, దాంతో మనం 4K వరకు వీడియో షూట్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దాంతో కూడా మనం 4K వరకు వీడియో షూట్ చేయొచ్చు. 7000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ గెలాక్సీ F62 మొబైల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 24,000 దాకా ఉంది. ఈ విధంగా అరౌండ్ 24,000 ప్రైస్కి యావరేజ్ స్పెక్స్ వచ్చిన గెలాక్సీ A22 మొబైల్ తీసుకుంటారా, లేదంటే ఇంకా బెటర్ స్పెక్స్తో వచ్చిన గెలాక్సీ F62 మొబైల్ తీసుకుంటారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన గెలాక్సీ A22 5G మొబైల్ కంప్లీట్ స్పెక్స్ అండ్ మై ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.